హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షనర్లకు 2021 ఏప్రిల్ నుండి 2022 డిసెంబర్ వరకు గల పీఆర్సీ బకాయిలు మరియు 2018 జూలై నుంచి అయితే 2024 మార్చి వరకు డిఏ బకాయిల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించి 2021 ఏప్రిల్ నుండి 2022 డిసెంబర్ వరకు గల 22 నెలల పీఆర్సీ బకాయిలు అయితే చెల్లించాల్సి అయితే ఉందండి. ఇంకా ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగి కానీ చెల్లించలేదు. అలాగే 2018 జూలై నుంచి 2024 మార్చి 31 వరకు రావాల్సిన డిఏ బకాయిలు కూడా ఇంతవరకు ఏ ఉద్యోగి కానీ పెన్షన్ కానీ అందుకోలేదు. సో 11వ పీఆర్సీని ప్రకటించినప్పటికీ దానికి రివర్స్ పీఆర్సీగా అయితే నామకరణం చేయడం జరిగిందండి. సో చరిత్రలోనే ఇదైతే తొలిసారి ఇలా జరగడం. అలాగే ఒక్కో ఉద్యోగికి సంబంధించిన 192 నెలల డిఏ బకాయిలు అయితే రావాలి, కానీ రాలేదు. రాష్ట్రంలో 10,000 బేసిక్ పెన్షన్ ఉన్న వారికి 70,000 రూపాయలు, అలాగే 20,000 బేసిక్ పెన్షన్ ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా 1,40,000 రూపాయలు. సో ఈ విధంగా బకాయిలు అయితే పెట్టుకుంటూ రావడం జరిగిందండి ప్రభుత్వము. మనము 10,000 బేసిక్ చూసుకున్నట్లయితే 70,000, సో అలా 20,000కి 140,000 ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా పెండింగ్లోనే ఉన్నాయండి బకాయిలు. సో రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే ఇవన్నీ చెల్లించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ పెండింగ్ బకాయిలు లిస్టే చూసుకున్నట్లయితే 25,000 కోట్ల పై మాట ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. ఇంకా పీఆర్సీలో 70 ఏళ్లకు ఇచ్చే అదనపు పెన్షన్ తెదేపా హయాంలో అయితే 10% ఉంటే దీన్ని 7%కి తగ్గించిన ఘనత ఈ రాష్ట్రాన్ని అని చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాన్ని. సో 75 సంవత్సరాల నుంచి 80 ఏళ్ళ మధ్య గల ఈ అడిషనల్ క్వాంటమ్ ఏదైతే ఉందో దాన్ని అప్పుడు టీడీపీ హయాంలో 15% ఉంటే ఇప్పుడు అదనంగా పెన్షన్ 12%కి తగ్గించడం అయితే సంచలనం అయితే అంటున్నారు. ఇక 2022 జనవరి నుండి 27 నెలలలోనే 81% పెన్షన్ను విశ్రాంత ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి అయితే వచ్చింది. ఇది రివర్స్ పెన్షన్ కాకపోతే మరేమిటి? ఎక్కడైనా పెరగాలి ధరల ఆధారం చేసుకొని, కానీ ఇక్కడ రివర్స్ పెన్షన్ అయితే జరిగింది అని అయితే అంటున్నారు. ఇక హెచ్ఆర్ఏ తగ్గించేశారు. సచివాలయం సంబంధించి ఉద్యోగులకు 30% ఉండే హెచ్ఆర్ఏను ఈ 24%కి, అలాగే జిల్లా కేంద్రాల్లో 20% ఉండే వారికి 16%కి, ఈ విధంగా హౌస్ రెంటల్ అలవెన్స్ని కూడా తీవ్రంగా తగ్గించడం ద్వారా దీనివల్ల కూడా ఉద్యోగులందరికీ కూడా తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. సో మరి ఈ 192 నెలల బకాయిలు రావాల్సి అయితే ఉంది. సో దీనివల్ల 10,000 బేసిక్ ఉన్న వారికి 70,000 రూపాయల అయితే పెండింగ్ బకాయిల రూపంలోనే ఉన్నాయైతే వాపోతున్నారండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిల లిస్టు. సో పీఆర్సీ లిస్ట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. ప్రభుత్వం మరి వీటన్నిటిని ఎప్పుడు చెల్లిస్తుంది ఏమిటి అనే పూర్తి వివరాలు అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. అలాగే ఇందులో భాగంగానే కొన్ని సరెండర్ లీవ్ సంబంధించి కానీ కొన్ని పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతున్నాయండి. ఏవైతే అప్లై చేసుకున్నామో అవి. సో కానీ కామన్గా అందరికీ జమ అవ్వాల్సిన పెండింగ్ బిల్లు ఈ డిఏ అయితేనేమి, పీఆర్సీ అయితే ఇవైతే ₹1 కూడా ఇంతవరకు జమ కాని పరిస్థితి. So thank you for watching this video. Please like and share.